పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో మరోసారి హింస తలెత్తింది. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీపై నిషేధానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న పౌరులపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ క్రమంలో చెలరేగిన అల్లర్లలో పలువురు భద్రతా సిబ్బంది సహా మొత్తం 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది. 200 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించింది. అనేక మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం కావాలనే వివరాలను బయటకు రానివ్వటం లేదని జేఏఏసీతో పాటు స్థానికులు ఆరోపిస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆర్థిక రాజకీయ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీపై అధికారులు నిషేధం విధించారు. జాతీయ భద్రతకు ముప్పు ఉందనే కారణంతో జేఏఏసీపై గత వారం నిషేధం విధించారు. దీంతో రావల్కోట్ నగరంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. గత శుక్రవారం రాత్రి భద్రతా బలగాలతో జరిగిన వాగ్వాదంలో ఒక వ్యాపారి కాల్పులకు గురై మృతి చెందాడు. ఆదివారం ఆ వ్యాపారి మృతదేహాన్ని ఉంచిన ఆసుపత్రి వద్దకు జేఏఏసీ మద్దతుదారులు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఆందోళనకారులు తమపై ఆటోమేటిక్ రైఫిళ్లు, పెట్రోల్ బాంబులు, ఇతర ఆయుధాలతో దాడులకు పాల్పడ్డారని రావల్కోట్ కమిషనర్ సర్దార్ వహీద్ ఖాన్ ఆరోపించారు. తమ సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో 6 ఆందోళనకారులు మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆపరేషన్లో పలువురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గత రాత్రి నుంచి మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో పలువురు భద్రతా సిబ్బంది సహా మొత్తం 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది. 200 మందికి పైగా గాయపడ్డారు. పీఓకే శాసనసభకు వచ్చే నెల 27న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 45 స్థానాలకు గాను 12 సీట్లను కశ్మీరేతర పాకిస్తానీయులకు కేటాయిస్తూ పాక్ చట్టం చేసింది. అలా చేయటం వల్ల స్థానికుల హక్కులు దెబ్బతింటాయంటూ జేఏఏసీ ఉద్యమిస్తోంది. విద్యుత్ కోతలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వనరుల దోపిడీ, రాజకీయ అణచివేత, ఇంటర్నెట్ నిలిపివేతపైన కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతోంది. మరోవైపు పీఓకేలో పరిస్థితులపై పాకిస్తాన్ మానవ హక్కుల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద జాక్ను నిషేధించడాన్ని తప్పుబట్టింది. శాంతియుత నిరసన హక్కును కాపాడాలని స్పష్టం చేసింది. పౌరుల ప్రాథమిక హక్కులను గౌరవిస్తూ జాక్ సభ్యులతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరింది. పీఓకేలో క్షేత్రస్థాయి పరిస్థితి తెలుసుకునేందుకు నిజ నిర్ధారణ కమిటీని పంపుతామని ప్రకటించింది.